ఫ్రెండ్స్, ఇది ఒక రిక్వెస్టెడ్ వీడియో అండి. శ్రీ గారు జొన్న రవ్వతో ఉప్మా చేసే విధానాన్ని చూపించమని అడిగారు. జొన్న రవ్వ ఉప్మానే కాకుండా జొన్న పిండిని ఉపయోగించి జావా, అలాగే నూడిల్స్ని ఏ విధంగా చేసుకోవాలో కూడా చూపిస్తున్నానండి. ఈ రెసిపీస్ అనేవి మనం ఇంట్లో తయారు చేసిన జొన్న రవ్వతో చేసుకోవడం జరిగింది. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇస్తాను. జొన్న రవ్వని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూడండి. ఈ విధానంగా చేసినట్టయితే కొత్తగా ఎవరైతే జొన్నని తింటున్నారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, పొట్ట నొప్పి కానీ అజీర్ణ సమస్యలు కానీ లేకుండా సులభంగా జీర్ణమయ్యే విధంగా ఈ జొన్న పిండితో రెసిపీస్ అనేవి చేయడం జరిగింది. ఇప్పుడు జొన్న పిండితో నూడిల్స్, ఉప్మా, అలాగే జావని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. హలో ఫ్రెండ్స్, నేను లలిత గుప్తా. ఇప్పుడు నేను జొన్న పిండితో జావని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. నేను వీడియోలో జొన్న రవ్వని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించడం జరిగిందండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ఇస్తాను, మీరు చూడవచ్చు. నేను ఆ జొన్న రవ్వని చేసినప్పుడు జల్లించగా వచ్చిన పిండితో జొన్న జావని ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నానండి. మామూలుగా అయితే మనం మిల్లులో ఆడించిన పిండితో జొన్న జావ అనేది బాగోదండి. ఈ విధంగా మనం ఇంట్లో జొన్న రవ్వని తయారు చేసుకున్నప్పుడు మిగిలిన ఫ్లోర్తో జావ చేసుకుంటే కనుక చాలా రుచిగా ఉంటుంది. కొద్దిగా ఇది రవ్వగా ఉంటుంది కాబట్టి జావ అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇక్కడ మనం 1 కప్ జొన్న పిండిని తీసుకోవాలి, కొద్దిగా సాల్ట్ తీసుకోవాలి, కొద్దిగా నెయ్యిని తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి వాటర్ని పెట్టుకోవాలి. మనము 1 కప్ జొన్న పిండిని తీసుకున్నట్టయితే 5 కప్పుల నీళ్ళని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా మంచి నెయ్యిని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నట్టయితే చిన్న పిల్లలకైనా, పెద్దవాళ్ళు, వయసు మళ్ళిన వాళ్ళకైనా ఈ జొన్న జావ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. ఇప్పుడు ఈ నీళ్ళని మరగనిద్దాం. ఇప్పుడు నీళ్ళు మరుగుతున్నాయండి. ఇప్పుడు కొద్దిగా పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి. కొత్తగా చేసేవాళ్ళు కొద్దిగా వాటర్లో కలిపి పోసుకుంటే చక్కగా ముద్ద కట్టకుండా వస్తుంది. దీనిని చిన్నని సెగ పైన మాత్రమే ఉడికించుకోవాలండి. ఈ విధంగా బుడగలు వస్తున్నప్పుడు మనకు ఉడికిపోయిందని తెలుసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బౌల్లోకి తీసుకుందాం. బౌల్లోకి తీసుకోవాలి. మీకు నచ్చిన ఆవకాయని, అలాగే కొద్దిగా వెన్నపూసని వేసుకొని తిన్నట్టయితే ఈ జావ చాలా రుచిగా ఉంటుందండి. ఈ విధంగా ఈ జొన్న జావ అనేది మనం ఇంట్లో చేసిన పిండితో కనుక చేసినట్టయితే ఎంతో రుచిగా ఉంటుంది. ఇప్పుడు జొన్న రవ్వ ఉప్మాని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికి కావాల్సిందల్లా 1 కప్పు జొన్న రవ్వ. దీనికి 1 స్పూన్ నెయ్యిని వేసి చక్కగా కలిపి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక పాత్రలో ఆయిల్ వేసి పెట్టుకుందాం. మరొక స్టవ్ పైన వాటర్ని పెట్టుకుందాం. 1 కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ని తీసుకోవాలి. ఇప్పుడు వాటర్ని వేడి చేసుకుందాం. వేడెక్కిందండి. ఆయిల్లో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా శనగపప్పును వేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి కలుపుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, నానబెట్టి ఉంచుకున్న కాజు పప్పు, ఉల్లిపాయలు, ఒకసారి కలుపుకోవాలి. పోపుకి ఆయిల్ని కొద్దిగానే తీసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత బఠానీలు వేసుకోవాలి. బఠానీలని మనము ముందుగానే 4 గంటల ముందుగానే నానబెట్టి తీసుకోవాలండి. కొద్దిగా వేగనివ్వాలి. సరిపడా ఉప్పును వేసుకొని ఒకసారి కలబెట్టి
2 నిమిషాలు వేగనివ్వాలి. ఇప్పుడు టమాటోను వేసి కలిపి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మగ్గిపోయాయండి. సరి కలిపి మనం పక్కనే మరిగించి ఉంచుకున్న వాటర్ని పోసుకుందాం. ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయి. కొద్ది కొద్దిగా రవ్వను వేసుకుంటూ కలుపుకోవాలి. మనం రవ్వకి నెయ్యిని రాసి పెట్టాం కాబట్టి ఉండకట్టకుండా చక్కగా ఈ విధంగా వస్తుంది. ఒక్కసారి కలబెట్టి మూత పెట్టి సన్నని సెగ పైన మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూసినట్టయితే మనకి రవ్వ అనేది తెల్ల తెల్లగా కనబడకుండా చక్కగా మగ్గిపోయిందండి. ఈ టైంలోనే మనం దానిలో కొద్దిగా నెయ్యిని వేసి కలిపి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మరో నిమిషం మగ్గనించి తీసుకోవాలి. ఇప్పుడు మూతను తీద్దాం. చక్కగా మనకు ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. బౌల్లోకి తీసుకొని మీకు నచ్చిన పికిల్ వేసుకొని కొద్దిగా బటర్ వేసుకున్నట్టయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు జొన్న పిండితో నూడిల్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికి కావాల్సిందల్లా 1 కప్పు జొన్న పిండిని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ తీసుకొని 3/4 కప్పు వాటర్ని పోసుకోవాలి. 1 కప్పు పిండికి 3/4 కప్పు వాటర్ని పోసుకొని కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి. అలాగే సరిపడా సాల్ట్ వేసుకొని నీళ్ళను మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నాయండి. కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనిచ్చి ఈ పిండిని ముద్దలా చేసుకోవాలి. ఈ విధంగా పిండిని ముద్ద కట్టుకోవాలి. కొద్దిగా కావాలనుకుంటే కనుక వాటర్ని కలుపుకొని ముద్ద చేసుకోవాలి. ఇలా ముద్ద చేసుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించి కుక్కర్ని పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఇడ్లీ ప్లేట్లను తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఒక చక్రాల గిద్దెని తీసుకోవాలి. దానిలో ఇలాంటి ప్లేట్ని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత వీటికి ఆయిల్ని పెట్టుకోవాలి. ఇడ్లీ ప్లేట్లకి చక్రాల గిద్దకి ఆయిల్ని పెట్టుకొని ఈ పిండిని ఇలా చక్రాల గిద్దలో పెట్టుకొని ఒత్తుకోవాలి. ఈ విధంగా ప్లేట్లో నూడిల్స్ని ఒత్తుకోవాలి. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత ఈ ప్లేట్లని కుక్కర్లో పెట్టుకోవాలి. ఈ విధంగా కుక్కర్లో పెట్టుకున్న తర్వాత వీటిని 10 నిమిషాలు ఆవిరికి ఉడకనివ్వాలి. ఈ విధంగా పెట్టి ఆవిరికి ఉడకనివ్వాలి. విజిల్ పెట్టకూడదు. ఈ విధంగా 10 నిమిషాలు ఉంచి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కొద్దిగా చల్లారనిచ్చి మూత తీసుకోవాలి. ఇప్పుడు ఈ నూడిల్స్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ విధంగా నూడిల్స్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలని వేసుకుందాం. లేదా వేసుకోకుండా పర్వాలేదు. జీలకర్ర మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని 2 పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొద్దిగా శనగపప్పు, అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా
కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇక్కడ మీకు నచ్చినట్టు ఈ నూడిల్స్ని తయారు చేసుకోవచ్చండి. వెజిటేబుల్స్ కావాలనుకునే వాళ్ళు వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. కొద్దిగా వేరుశనగ పప్పును వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సరిపడా సాల్ట్ని వేసుకుందాం. వేసుకొని మగ్గనివ్వాలి. ఈ విధంగా కొద్దిగా పచ్చిమిర్చి మగ్గిన తర్వాత మనం ఈ నూడిల్స్ని వేసుకుందాం. వేసుకొని ఇలా కలుపుకుందాం. ఈ విధంగా చక్కగా కలబెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుందాం. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నూడిల్స్ రెడీ అయిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఈ విధంగా నూడిల్స్ అనేవి చాలా రుచిగా ఉంటాయండి. ఈ నూడిల్స్ని మీరు వెజిటబుల్స్ వేసి కూడా మీకు నచ్చిన పద్ధతిలో చేసుకోవచ్చు. పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తాయండి నూడిల్స్ అనేవి. మీరు వెజిటబుల్స్తో కూడా చేసుకోవచ్చు. చిన్న పీసెస్ కావాలంటే చిన్న పీసెస్ చేసుకోవచ్చు, లేదా అలాగే పొడుగ్గా అయినా మనం ఉంచుకోవచ్చు. ఎంతో రుచిగా ఉంటాయి జొన్నతో చేసిన నూడిల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.